హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తనుజా థాట్స్. నేనైతే మీకు మళ్ళీ ఈరోజు లేటెస్ట్ కలెక్షన్ అనేది తీసుకొచ్చేసాను. మీకు కనుక నచ్చినట్టయితే ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది కదండి, ఇంకెందుకు లేటు, పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి, వాట్సాప్ చేయండి. దాని ద్వారా మీ ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ డిజైను మనకి పర్పుల్ కలర్ క్లాత్ పైన ఎల్లో వర్క్ వచ్చింది. శారీ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంది, అందుకని ఎల్లో కలర్ ఎక్కువ తీసుకున్నాము. అండ్ సిల్వర్ గోల్డ్ కాంబినేషన్. శారీ బార్డర్ పర్పుల్ కలర్. శారీలో వచ్చేసి 3 కలర్స్ ఉన్నాయి కాబట్టి మనం వర్క్లో 3 కలర్స్ ఇచ్చున్నాము, సిల్వర్ గోల్డ్ అండ్ ఎల్లో. బ్యాక్ చూసారా ఎంత హెవీగా ఉందో. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ వర్క్ అండ్ కట్ వర్క్ నెక్ వచ్చేసి మనకు స్టిచ్చింగ్లో కట్ వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఫ్రంట్కి కూడా చూడండి, చూసారా కంప్లీట్ ఆల్ ఓవర్ వర్క్ ఇది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్లో బార్డర్ వచ్చింది. బ్లూ కలర్ శారీ, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్, ఎవర్ గ్రీన్. అసలు ఈ వర్క్ వచ్చేసి మనకి చెల్లా వర్క్ లాగా కనిపిస్తుంది. చెల్లా వర్క్లో ఫ్రెంచ్ నాట్స్ ఉంటాయి కదా, ఆ మోడల్లో ఉంటుంది ఈ స్టిచెస్ అంతా. చాలా హెవీ వర్క్ అండి, వేయడానికి టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. ఈ వర్క్ వచ్చేసి మనకి కుందన్స్ కూడా హెవీగా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇందులో ఫ్రేమ్ రింగ్స్ లాగా ఇచ్చున్నారు మనకి డిజైన్లో. ఆ డిజైన్లో ఫ్రేమ్ రింగ్స్ మధ్యలో మనము కుందన్స్ అనేది స్టిక్ చేసుకుంటే ఇంత హెవీ లుక్ వచ్చేస్తుంది మగ్గం లాగా. అండ్ ఇది మనకి 4 2 హ్యాండిల్స్ మాత్రమే అవుతాయి. మనకి రిక్వైర్మెంట్ బట్టి వేయించుకోవచ్చు. ఫ్రంట్ కూడా సేమ్ థీమ్లోనే ఈ డిజైన్ చేశాము. చెల్లా వర్క్ లాగా మాత్రం చాలా ఫినిషింగ్గా ఉంది ఈ డిజైన్. మీకు నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి, పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ నెక్స్ట్ డిజైన్ పర్పుల్, సేమ్ మళ్ళీ పర్పుల్ కలర్లోనే, బట్ శారీ గ్రీన్ కలర్. శారీ హాఫ్ పట్టు మోడల్లో ఉంది. శారీ చూపిద్దాం అనుకున్నాను, బట్ కస్టమర్ తీసుకెళ్ళిపోయారు. ఇది రోజ్ ఫ్లవర్స్ థీమ్లో ఉంది వర్క్ అనేది. మీకు హ్యాండ్ మాత్రం హెవీగా ఉంది. బ్యాక్ చాలా సింపుల్గా 1 లైన్లో ఇచ్చారు. దానికి మేము ఎక్స్ట్రా బుట్టీస్ యాడ్ చేసి కొంచెం లుక్ ఇచ్చాము. మీకు వద్దనుకుంటే ప్లెయిన్గా కూడా ఉంచేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ బట్టి. ఫ్రంట్ నెక్ నేను అలాగే ప్లెయిన్గా ఉంచేసాను. హ్యాండ్ హెవీగా ఉంది కాబట్టి లుక్ అనేది ఆటోమేటిక్ సెట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూ కలర్. ఈ వర్క్ నేను నెవీ బ్లూ శారీకి సెట్ చేశాను. చూసారా వర్క్ అనేది బీట్స్ మోడల్లో సన్నగా బార్డర్ అనేది ఇచ్చున్నాము. అండ్ ఈ వర్క్లో వచ్చేసి మనము మధ్యలో ఉన్న వర్క్ని స్కిప్ చేసేసి అక్కడ నెట్ కానీ ఏదైనా ఆపోజిట్ ఫ్యాబ్రిక్ కానీ పెట్టి కుట్టుకున్నా కూడా లుక్ వచ్చేస్తుంది. బార్డర్ ఉంటుంది ఆల్రెడీ కాబట్టి మధ్యలోది తీసేసి స్టిచ్ కూడా చేయించుకోవచ్చు, ఇలాగే కూడా చేయించుకోవచ్చు. ఒకవేళ తీసేయాలంటే ముందే చెప్పాలి, స్కిప్ చేసేస్తాము. అండ్ నెక్ కూడా సేమ్ థీమ్లో ఇచ్చారు. మీకు బ్లౌజ్ ప్రిన్స్ కట్ కావాలన్నా క్రాస్ కట్ కావాలన్నా ముందే ఇన్ఫామ్ చేయాలి. మీ రిక్వైర్మెంట్ బట్టి వర్క్ అనేది మేము క్రాస్ అండ్ స్ట్రైట్ ఏదైనా వేయగలుగుతాము. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మై ఫేవరెట్ బ్లౌజ్, పింక్ కలర్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ అని కాదు, ఈ వర్క్ అనేది చాలా బాగా కనిపిస్తుంది స్టిచ్ చేశాక. ఇది వచ్చేసి కట్ వర్క్, కర్వ్ షేప్లో కట్ వర్క్ వస్తుంది మనకి. ఈ వర్క్ చాలా ట్రెండింగ్లో ఉంది అండ్ నా దగ్గర ఎక్కువగా యూజ్ చేసే వర్క్ ఇది. బ్యాక్ వచ్చేసి మనకు బోట్ నెక్ వస్తుంది, కట్ వర్క్ థీమ్లోనే సేమ్. బోట్ నెక్ వచ్చి కింద మనకి బార్డర్ ఇస్తారు. రెగ్యులర్గా రౌండ్ నెక్కే కాకుండా ఇలా బోట్ నెక్ కూడా ట్రై చేయాలనుకునే వాళ్ళు కూడా ఈ డిజైన్కి వెళ్ళిపోవచ్చు. ది బెస్ట్ డిజైన్ అని చెప్తాను నేనైతే. ఫ్రంట్ ప్రిన్స్ కట్ కోసం నేను రౌండ్ నెక్ వేసుకున్నాను, మిడిల్లో కట్ చేసేస్తాను. ఈ వర్క్కి మనము ఫ్రంట్ హుక్స్ అయినా పెట్టుకోవచ్చు, బ్యాక్ హుక్స్ అయినా పెట్టుకోవచ్చు మన రిక్వైర్మెంట్ బట్టి. ఈ వర్క్ని మనం మగ్గం వర్క్ లాగా కూడా కన్వర్ట్ చేయొచ్చు. ప్రతి ఒక్క కర్వ్కి మనం స్టోన్ లేస్ అనేది స్టిక్ చేసుకొని కుట్టేసుకుంటే మగ్గం లుక్ లాగా చాలా హెవీగా కనిపిస్తుంది. పింక్లో మనకి ఎన్నున్నా సరిపోవండి బ్లౌజెస్.
నెక్స్ట్ బ్లౌజ్ చాక్లెట్ కలర్ పైన సిల్వర్ వర్క్, టోటల్ సిల్వర్ శారీ, పింక్ మాత్రమే ఉంది అక్కడక్కడ. ఇది ఓన్లీ 2 కలర్ డిజైన్ మాత్రమే. ఈ కలర్స్ ఇంతే వస్తాయి, ఎక్కువకు రాదు పింక్ అనేది. సెకండ్ కలర్ చాలా తక్కువగా ఉంటుంది. విడ్త్ చూసారా, మన ఫింగర్ అంతా ఉంటుంది విడ్త్. హెవీగా ఉంటుంది వర్క్, చాలా టైం టేకింగ్ అనేది ఈ వర్క్ వచ్చేసి మనకి. ఫ్రంట్ కూడా సేమ్ థీమ్లో. అండ్ నాకు ఆ బార్డర్ అనేది చాలా నచ్చుతుంది. డబుల్ షేడ్లో ఇస్తారు బార్డరు. ఈ వర్క్ డిజైన్ ఇలా కనిపిస్తుంది టోటల్ లుక్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్లో సేమ్ మళ్ళీ గ్రీన్ వర్క్, గ్రీన్ శారీలో గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ అండ్ గోల్డ్ వేసాము. ఈ చిన్ని ఫ్లవర్స్ చూసారా, చాలా నీట్గా వచ్చాయి కదా. ఫ్లవర్స్ అనేది డిఫరెంట్ మోడల్లో ఉంది, చక్రం పువ్వులాగా. ఫ్లవర్స్ మధ్యలో కుందన్స్ స్టిక్ చేశాము. కుందన్స్ వల్ల ఇంకా హెవీగా అవుతుందని బ్లౌజ్ అలా స్టిక్ చేసాము. ఇందులో కూడా మనం 4 బంచెస్ ఇచ్చాము హ్యాంగింగ్స్ కోసం ఇచ్చిన వర్క్ వేరే డిజైన్లో ఉంది. దీనికి ఇలా సెట్ చేశాను. ఫ్లవర్ అనేది ఈ వర్క్లో చిన్నగా ఉంది కాబట్టి కనిపించదని ఇలా సెట్ చేశాను. ప్రిన్స్ కట్ బ్లౌజ్ కోసమని ఫ్రంట్ అనేది స్ట్రైట్గా వేస్తున్నాము ఈ వర్క్లో. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్ పైన మల్టీ కలర్ థ్రెడ్తోని ఈ వర్క్ అనేది చేశాను. ఈ వర్క్ నేను క్రాప్ టాప్ కోసం డిజైన్ చేశాను. కుందన్స్ ఫ్లవర్స్ పైన పెట్టడం వల్ల ఫ్లవర్స్ అనేది చాలా బాగా కనిపిస్తుంది కదా. అండ్ కింద నేను ఘేరా కోసం రెడ్ కలర్ యూస్ చేస్తాను. బేబీ పింక్, రెడ్ కలర్. వర్క్లో హెవీగా రెడ్ వచ్చేసింది కదా, అందుకని రెడ్ కలర్ యూస్ చేసి క్రాప్ టాప్ లాగైనా లేదంటే ఫ్రాక్ లాగైనా స్టిచ్ చేద్దామని ఈ మోడల్ నెక్ వేసించాను. అండ్ నెక్ కూడా మనకి కట్ వర్క్ థీమ్లో వచ్చింది. ఇది డిఫరెంట్ కట్ వర్క్ అండి, కర్వ్ షేప్ కాదు. డిజైన్ ఎలా ఉంటే అలా కట్ వచ్చేస్తుంది. ఫ్రంట్కి ప్లెయిన్గానే ఇచ్చారు. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ బ్లౌజ్ అన్నిట్లో మీకు ఏ కలర్ నచ్చిందో చిన్న కామెంట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.